అంటే నువ్వు సత్యంలో ఉంటావు. ఈ మార్గంలోకి వస్తే ఏ విధంగా ఆదామవ్వలు మార్గము తప్పి పాపం వల్ల వచ్చి జీతం మరణం అని చెప్పినట్టుగా మరణానికి పాత్రైన వారి ద్వారా నేను మరణానికి పాత్రైన మనల్ని విడిపించడానికి, ఆయన జీవాన్ని ఇవ్వటానికి జీవాధిపతి అయిన దేవుడు మానవుడిగా భూమి మీదకి వచ్చి ఆ జీవాన్ని నీకు నాకు ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. అయితే ఇక్కడ ఆ జీవం నీకు కావాలంటే, ఆ మార్గంలోనికి నువ్వు రావాలంటే ఒక చిన్నది సూక్ష్మంలో మోక్షం. యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అంటే ప్రభు క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడండి. అందుకనే ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్త జనులారా నా వద్దకు రండి, మీకు విశ్రాంతి. ఈరోజు లోకంలో విశ్రాంతి లేదండి. అసమాధానం అశాంతితో ఉంటున్నాం. మార్గము తప్పిపోయిన మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి ఆయన భూమి మీదకి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువు నేను ఒప్పుకొని, నీ నోటితో ఒప్పుకొని నువ్వు హృదయమందు విశ్వసించిన యెడల నువ్వు రక్షింపబడతావు. పాపం నుండి, నరకం నుండి, మరణం నుంచి విడిపింపబడి ఆయన బిడ్డగా, అంతేకాకుండా ఆయన రాజ్య వారసులుగా చేయబడతాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించిన గాక. ఆమేన్, ఆమేన్.